కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పు లక్ష్మీపతి వార్డులో ప్రతి ఇంటింటికి తిరిగి కమలం గుర్తు 1వ నెంబర్ కమలం గుర్తు కోటేసి గెలిపించాలని వార్డు ప్రజలను వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పు లక్ష్మీపతి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డులో బీజేపీ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని, నా మీద నమ్మకంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని, నిన్న మన వార్డుకు ఎమ్మెల్యే రమణారెడ్డి రావడం జరిగిందని, నా మీద అభిమానంతో, నా మీద నమ్మకంతో 400 మంది రావడం జరిగిందని, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా అని, దయచేసి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నానని అన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం. बीजेपी बीजेपी भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. అదే మరి అన్న రిపోర్టింగ్ సక్సెస్ఫుల్ చివరి నిమిషం దగ్గర 59 నిమిషాల దాకా కూడా ప్రయత్నం చేస్తాను. 4:59 చెప్తున్నా. నమ్మకం పెట్టుకుంటా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తాను, అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు కూడా వేయాలండి. అప్పుడు అందరి కోసం వేసినాం, నా కోసమే, నా కోసమే. కొడుకును ఇప్పుడు అది లేదు, నీవే చెప్పిన స్వయం కానీ మాకు అన్న మేము అవకాశం చెప్తున్నాను. కట్టారు కానీ మొన్న నాకు పర్సనల్ గా చెప్పిండు, చెప్పిండు అన్న కార్యవర్గాలు చేయబట్టి నడుస్తుంది. ఆ కార్యవర్గం రాజుకొని చెప్పింది మనకు రాజు అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా ఫస్ట్ వార్డు గ్రామ ప్రజలందరికీ కూడా పదాభివందనాలు తెలియజేస్తూ, ఇంతకుముందు నేను నిజంగానే అంటే రాజకీయాలకు రావడం కారణాలు ఉన్నాయన్న. గతంలో మేము 8.5 సంవత్సరాల కింద ఇక్కడ ఖాళీ జెండా కడతామంటే కూడా మాకు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చంపేస్తామన్నారన్న. 4-5 పిల్లలను పట్టుకొని నేను కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిన పార్టీని ఇవాళ బీజేపీ అనేది 100% మా ఫస్ట్ వార్డులో స్ట్రాంగ్గా ఉన్నది. దాదాపుగా 100 మంది కార్యకర్తలతో స్ట్రాంగ్ ఉన్నది. నాకు కుల బాంధవుల అండ ఉన్నది. నేను ఈ కారణంతోనైనా నాకు టికెట్ కూడా తెలుసు, రిస్క్ మీద వచ్చింది. అంటే పోటీ ఉండే నాకు ఒక వ్యక్తికి, ప్రతాప్ అనే వ్యక్తికి పోటీ ఉండే. మేమిద్దరం నువ్వు అంటే నేనన్నట్టుగా
ఛాలెంజ్గా తీసుకున్నాము. అది ఇష్యూ అయింది కొంచెము. అన్న మాత్రము ఇచ్చిన మాట మీద ఫస్ట్ నుంచి ఎవరైతే కష్టపడి కార్యకర్త పనిచేసిండో ఆ కార్యకర్తను గుర్తించి ఇలా ఫస్ట్ వార్డుకు నన్ను బీజేపీ తరఫు నుంచి 1వ వార్డు అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. ముఖ్యంగా అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా గ్రామ ప్రజలకు, నా వార్డు ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గతంలో అన్ని పాలకులు చూశారు. టీఆర్ఎస్ చూసిర్రు, కాంగ్రెస్ చూసిర్రు. ఒక్కసారి నాకు బీజేపీకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాను. ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఉన్నారు కనుక ఆయన అండాదండలతోని నేను ప్రత్యేక నిధుల కోసం కొట్లాడి నంబర్ 1 అనే వార్డును నంబర్ 1 పొజిషన్లో ఉంచి నేను అభివృద్ధి చేస్తానని నేను మాటిస్తున్నాను. తప్పకుండా గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న. మోల్రు, డ్రైనేజీలు, లైటింగు. మా ఊర్లో యువత చాలా ఉన్నది. మాకు గ్రంథాలయం లేదు. ఒకటి స్పోర్ట్స్ మంచిగా ఉన్నారు, మా దాంట్లో ఆటలాడడానికి మంచిగా ఉన్నారు పిల్లలు. గ్రౌండ్ లేదు. ఇలాంటివి అనేక రకాల సమస్యలు ఉన్నాయన్న. ఊర్లోకి వస్తే కాకపోతే 10th సెంటర్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందన్న. దయచేసి చెప్తున్నా, నేను గ్రామ ప్రజలకు ఒకటే, ఇవన్నీ కూడా నేను అన్నగారికి రాతపూర్వకంగా రాసిచ్చినాను. ఆయననే స్వయంగా అడిగాడు, మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయో చెప్పు లక్ష్మీపతి రాసుకురమ్మని చెప్తే నేను రాసుకపోయి ఇవ్వడం జరిగింది. అవి వీలైనంత తొందరగా నేను 100% నన్ను ఆశీర్వదించి మీరు మున్సిపాల్కి పంపిస్తే నేను అన్నగారి చొరవతో ఖచ్చితంగా అవి నాకు వీలైనంత తొందరగా దశల వారీగా 100% నేను ఇవాళ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తున్నాను. ఆ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినో అవి 100% నేను నా పరిధి కాలంలో నేను పూర్తి చేస్తానని మాటిస్తూ, ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, మనది వార్డు నంబర్ 1 వార్డులో మన గుర్తు కూడా నంబర్ 1 కమలం పువ్వు. ఇలా మీరు నంబర్ 1 అంటే ఫస్ట్ విజయం అన్నది మున్సిపల్లో మనదే. నా గుర్తు నాకు అందిస్తారని మీకు కోరుకుంటూ, మీరు అందరూ కూడా నన్ను బలపరిచారు. సంఘాలలో కూడా నేను టికెట్ తెచ్చుకోవడానికి కారణం కూడా ఒకటి అన్న, నాకు కుల సంఘాలు, మహిళా సంఘాలు కూడా చెప్పారు, తమ్మి నువ్వు తెచ్చుకో, ఖచ్చితంగా నీకు అప్పటి నుంచి కష్టపడుతున్నావు, నీకు బలం ఉన్నది, నువ్వు గెలిపిస్తామని ఆశతోనే అనడం వల్లనే నేను టికెట్ తెచ్చుకోవడం జరిగింది. నిన్న రమణారెడ్డి అన్న వస్తే కూడా స్వచ్ఛందంగా 400 మంది నిలబడ్డారన్న నా వెనుక. వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒకటే చెప్తున్నాను, అవినీతి అంతం రమణన్న పంతం అనే ఒక నినాదంతో ముందరికి వచ్చినాను. ₹1 కరప్షన్ లేకుండా నేను అడ్లూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. దయచేసి గ్రామ ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారత్